పెంతెకోస్తు పండగ, ఈ యొక్క పండగ గురించి తెలిసిన వాళ్ళు ఒక్కసారి మీ చేతులు ఎత్తుతారా? పెంతెకోస్తు పండగ నేను బైబిల్లో చదివాను, దీని గురించి నాకు తెలుసు అన్న వాళ్ళు ఒక్కసారి మీ హ్యాండ్ రేజ్ చేసి చూపియండి. తెలుసా? అపోస్తుల కార్యంలో ఉంది. దేవుని ఆత్మ అగ్ని జ్వాలలుగా దిగి వచ్చేది అదే పెంతెకోస్తు అనుభవం. ఓకే, దేవుడు దీవించునుగాక. అయితే దేవుడు పెంతెకోస్తు పండగ కంటే ముందు కొన్ని పండగలను మీకు మరి దేవుడు మోషేకి ఇచ్చినటువంటి, నేను త్వరగా ముగిచ్చేస్తాను, నాకు సమయం ఉన్నా నేను సమయాన్ని పాటించాలని నేను సిద్ధపడి వచ్చాను. హల్లెలూయా. నాకు కొంచెం మీరు సహకరిస్తే మీకు నేను అర్థమయ్యే విధానములో నేను చెప్పి ముగించాలని, దేవుని ఆత్మ మీ మీదికి దిగాలని నేను ఆశతో ఉన్నాను. హల్లెలూయా. అయితే మోషేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారము, మోషేతో దేవుడు మాట్లాడుతున్న విధానము ప్రకారము దేవుడు ఎన్నో రకాల పండగలు ఉన్నాయి. మీరు సంఖ్యాకాండం, నిర్గమకాండం, లేవియకాండం, ద్వితీయోపదేశకాండం, నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశకాండాలు 5, మరి ఆదికాండం మొదలుపెట్టి ఆదికాండంలో పండగల గురించి రాయబడలేదు, కానీ ఆ నిర్గమకాండము నుంచి ఎక్కువగా పండగలు బలుల గురించి అంటే లేవియకాండమే. ఆ కాండంలో మీరు చూసినట్లయితే మోషేకి ఏ పండగలు చేయాలి, ఎలాంటి బలులు అర్పించాలనేది క్లియర్గా రాసి తన సేవకుడైనటువంటి తన బిడ్డకు, తన మోషేను ఏర్పాటు చేసుకున్న నాయకుడికి తెలియజేశాడు. అయితే మీకు చెప్పాలనుకున్న పండగలు ఎన్ని అంటే, మోషేకి ఇచ్చినటువంటి పండగలు మీరు నేను చెప్తుంటే కొన్ని రాసుకోండి. లేవియ కాండము 23వ అధ్యాయము 1వ వచనము నుండి చూస్తే 44-40 వచనాల వరకు మీరు చూసినట్లయితే, హల్లెలూయా, మీరు చూసినట్లయితే లేవియ కాండము 44 వచనాల వరకు, 23వ అధ్యాయము లేవియ కాండం 1 నుంచి 44 వచనాల వరకు మీరు చూసినట్లయితే 7 పండగల గురించి రాయబడింది. అందులో 4వ పండగ పెంతెకోస్తు పండగ. మరి మిగతా 3 పండగలు ఏమైనా పాస్టర్ అని అడుగుతారేమో, అది నేను చెప్పి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశ. మొదటి పండగ ఇశ్రాయేలు ప్రజలకి మోషే ద్వారా వినిపించినటువంటి పండగ ఏంటంటే పాస్కా పండగ. హల్లెలూయా. దీన్ని పాస్ ఓవర్ అంటారు. అంటే దేవుడు వధించబడిన గొర్రెపిల్ల రక్తము ద్వారా సంహారక దూత ఏమైంది, ఆ గుర్తును చూసి, ఆ రక్తపు గుర్తును చూసి సంహారక దూత దాటి వెళ్ళింది. సో పస్కా పండగ చేశారు. ఇది మన క్రొత్త నిబంధన ప్రకారము చూస్తే ఇది ఏ పండగకు సాదృశ్యమైందంటే, పస్కా బలి పశువుగా గొర్రె పిల్ల స్థానములో యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ఏం చేశారు? ప్రాణత్యాగం చేసి బలి అయిపోయాడు. ఇది పస్కా పండుగ, యేసుక్రీస్తు యొక్క శిలువ యాగం అనే పండగ. దాన్నే మనము గుడ్ ఫ్రైడే, ఈస్టర్గా జరుపుకుంటాం. ఇది మొదటి పండగ. రెండవది పొంగని రొట్టెల పండగ, పొంగని రొట్టెల పండగ. మూడవది ప్రథమ ఫల నైవేద్య పండగ, ప్రథమ నైవేద్య ఫలముల పండగ. తర్వాత 4వ పండగనే పెంతెకోస్తు పండగ. దీనిని ఇంకొక మాటలో చెప్పాలి అంటే క్రొత్త నైవేద్యము అర్పించే పండగ. ఏ పండగ అంట? క్రొత్త నైవేద్యము అర్పించే పండగ. తర్వాత 5వ దానికి వచ్చేసరికి ప్రాయశ్చిత్తము కలుగజేసే పండగ అంట. తర్వాత 6వది వచ్చేసరికి బూరల పండగ. 7వది వచ్చేసరికి వర్ణశాల పండగ. ఇప్పుడు మీకు 7 పండగలు వచ్చేసినాయి. ఫెస్టివల్స్: పస్కా, పొంగని రొట్టెల, ప్రథమ ఫల నైవేద్యము, పెంతెకోస్తు, క్రొత్త నైవేద్యం అన్న ఒకటే, తర్వాత ప్రాయశ్చిత్తము, బూరలది, వర్ణశాల. ఈ మొత్తం 7 పండగలు మోషేకి దేవుడు ఇచ్చాడు. అయితే పస్కా పండగ మొదటిది క్రీస్తు బలియాగమని శిలువ యాగము మొదలుకుంటే 4వ పండగ మనం ఈరోజు జరుపుకోబోతున్న పండగ ఏంటంటే పెంతెకోస్తు పండగ. హల్లెలూయా.
పెంతకోస్తు పండగ ఎందుకు వచ్చింది అనంటే, పెంతకోస్తు అనే మాట గ్రీకు వర్డ్. తెలుగులో అయితే మనం ఏమనాలంటే క్రొత్త నైవేద్య పండగ అనాలి. క్రొత్త నైవేద్య పండగ. గ్రీకులో అయితే పెంతకోస్తు పండగ. గ్రీకు వర్డే పెంతకోస్తు, తెలుగు వర్డ్ అయితే క్రొత్త నైవేద్య పండగ. దీన్ని ఎందుకు జరుపుకోవాల్సి వచ్చిందంటే, యేసుక్రీస్తు గొర్రెపిల్ల పశువు స్థానములో, గొర్రెపిల్ల స్థానములో మరి ఆయన తన శరీరాన్ని సర్వ మానవ మరి లోక ప్రజల కోసము పాపానంతట తన మీద వేసుకొని శిలువయాగము చేశాడు. ఆయన పస్కా బలి పశువుగా గొర్రెపిల్లగా మరణము పొందాడు గనక ఆ పండగతోటి క్రొత్త నైవేద్య మరి అర్పించే పండగకి ఏం కావాలంటే, ఇది మరి ఈస్టర్ని మొదలుకుంటే 50 దినాలు అంటే పెంతకోస్తు అంటే నేను గ్రీకులో పెంతకోస్తు అన్నాను, తెలుగు నైవేద్య పండగ అని చెప్పాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి పండగలకు ఒక ప్రత్యేకత ఏంటంటే, ప్రతి పండగ 7 వారాలకు ఒకసారి వస్తుంది. తర్వాత 7వ వారమే 4వ పండగ పెంతకోస్తు పండగ వస్తుంది. అది మీరు కూడుకున్నట్లయితే, మీరు దాన్ని క్యాలిక్యులేటర్ చేసినట్లయితే 50వ దినమే పెంతకోస్తు అంటారు. హల్లెలూయా! అర్థమైంది నేను చెప్పింది? 50వ దినమే పెంతకోస్తు. అంటే మీరు అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనం మీరు ఒకసారి చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. ఏమనో క్లియర్గా స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏంటంటే, పెంతకోస్తు పండగ దినము వచ్చినప్పుడు, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది పెంతకోస్తు పండగ దినము ఎన్నో రోజు అంటే, మీరు బైబిల్లో చదివినట్లయితే లేవియకాండం 23వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంటుంది. 7 వారాలకు మించి ఉండకూడదు. దాన్నే పెంతకోస్తు పండగ అనబడుతుంది. పెంతకోస్తు క్రొత్త నైవేద్య పండగ. యేసు ప్రభువారు సిలువకెక్కి పునరుత్థానమైన దినము మొదలుకొని ఎప్పుడు 50వ దినం వస్తుందో ఆ దినాన్ని పెంతకోస్తు పండగ అంటారు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ పండగలో ఉన్న విశిష్టతను అంటే గొప్ప లక్షణం ఏంటిది, ఆ పండగ జరుపుకుంటే ఏంటిది, ఎందుకు జరుపుకోవాలి, జరుపుకోపోతే నీకొచ్చే నష్టం ఏంటిది, జరుపుకుంటే నీకొచ్చే లాభం ఏంటిదో అది మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్న దేవుని బిడ్డల. పెంతకోస్తు మరి ఎందుకు జరుపుకోవాలి? పక్కనున్న వారిని అడగండి, పెంతకోస్తు ఎందుకు జరుపుకోవాలని అడగండి. జరుపుకోకపోతే పరలోకానికి వెళ్ళమా? పెంతకోస్తు జరుపుకోకపోతే పరలోకానికి వెళ్ళమా? ఈరోజు క్వశ్చన్, వెళ్ళరా పాస్టర్? పెంతకోస్తు పండగ జరుపుకోకపోతే పరలోకానికి వెళ్ళరా? ఎవరు వెళ్ళరు అన్న ఒకసారి చేతులు చూపించండి. 1 2 3 మీ ముగ్గురే ఎత్తారు. మీకే బాగా ఎక్కాలి. పెంతకోస్తు పండగ జరుపుకున్నా జరుపుకోకపోయినా పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా! యేసు క్రీస్తుని ఎవరైతే ఒప్పుకుంటారో, హృదయమందు విశ్వసిస్తారో వారు రక్షణ పొందుతారు. వారికి పరలోకము. హల్లెలూయా! పరలోకానికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ కావాలి, కానీ పరలోకానికి ఒక స్థానం ఉంటుంది. 1వ స్టెప్, 2వ స్టెప్, 3వ స్టెప్. అంటే మీరు ఒక దగ్గర పార్టీకి వెళ్ళినా లేకపోతే ఒక సభ దగ్గరికి వెళ్ళినా కొన్ని గ్యాలరీస్ పెడతారు. మామూలు వ్యక్తులకు, విఐపి వ్యక్తులకు, వివిఐపి వ్యక్తులకు. మీరు ఎక్కడ ఉండాలనుకుంటారు? వివిఐపీలకు వెళ్ళాలంటే యేసుక్రీస్తు నా దేవుడు, నా రక్షకుడు, నేను హృదయమందు విశ్వసించి అంటే విఐపి సెలెక్ట్, దాంట్లో విఐపి గ్యాలరీలో నేను కూర్చోబెట్టారు. ఎవరిని కూర్చోబెడతారంటే పెంతకోస్తు అనుభవం కలిగిన వారిని. గట్టిగా ఎవరిని? మీకు విఐపి పోస్టులు ఉన్నాయి పైన. అందుకే పెంతకోస్తు దినాన్ని మనం జరుపుకోవాలి, మనం అనుభవించాలి. యేసు క్రీస్తుని మనము సొంత రక్షకుడుగా అనుభవించినప్పుడు, అంగీకరించినప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చేస్తాడు. నువ్వు ఆత్మ నీలోనికి వస్తుంది, కానీ ఆ ఆత్మను పొందుకుంటే మామూలు పోస్టే నీకు పైన. కానీ పెంతకోస్తు అనుభవంలోనికి వస్తే విఐపి గ్యాలరీలోకి వెళ్తావు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో 120 మంది మీదికి
అప్పర్ ప్రేయర్ ఫెలోషిప్లో వాళ్ళు ఉన్నారు. టుగెదర్ ప్రేయర్, వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. అందరూ 120 మంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఏకదాటిగా ఎన్ని రోజులు కూడుకొని ప్రార్థన చేస్తారు చెప్తారా? మీరు చెప్పకండి సిస్టర్. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? ఎన్నుకున్నాళ్ళు ఎన్ని రోజులు అని అడుగుతారు. 120 మంది ఎన్ని రోజులు కూడుకొని చేసిరు? 10 అంటే 50 దినాలకు 50వ దినము పెంతెకోస్తు దినం. అంటే 40 దినాలు యేసు ప్రభు ఏమైపోయాడో తెలుసా? ఇది ఎందుకు రావట్లేదు? 50వ దినము పెంతెకోస్తు వచ్చింది, కానీ 40 దినాలు యేసు ప్రభు వారికి అందరికీ కనబడి వెళ్ళిపోయి ఆయన ఆరోహణం అయ్యాక యేసు ప్రభు వారు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది ఏమన్నా తెలుసా? నా తండ్రి వాగ్దానమును మీరు కనిపెట్టు వరకు యెరూషలేములోనికి వెళ్ళండి. ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారన్నారు? 1:8 శక్తి పొందుకుంటారు. అంటే ఆల్రెడీ వాళ్ళలోనికి ఆత్మ ఉంది, కానీ ఆ ఆత్మ శక్తివంతంగా పనిచేయాలంటే దేవుని శక్తి పొందుకోవాలి. అదే పరిశుద్ధాత్మ పెంతెకోస్తు అనుభవం. ఆమేన్. ఇది ఎట్లా వస్తుంది? ఏం జరుగుతుందనంటే వాళ్ళు 120 మంది మేడగది సహవాసములో తెగక దినము లేదు, రాత్రి లేదు, పగలు లేదు, కుటుంబాలను వదిలేశారు, పిల్లలను వదిలేశారు, అన్నిటిని మైమర్చి ఒక మేడ గది సహవాసములో అందరూ కూడుకొని ప్రార్థన చేస్తూ 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 ఉండంగా 10వ దినము, అదే 50వ దినం మీదికి, మరి ఆ దినములో ఆ మేడ గది మీదికి ఒక మాట రాయబడింది. అది నేను చదివి మీకు ఇంపార్టెంట్ అయిన మాటలు నేను చెప్పి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు ఆ మాట చదవండి సిస్టర్. 2వ వచనం చదవండి. అప్పుడు వేగముగా వీచు, బలముగా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. చదవండి సిస్టర్. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి. చాలు సిస్టర్. వారు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గాలి వంటి శబ్దము వారి రూములోనికి వచ్చింది. అదొక్కటే కాదు, కానీ దేవుని అగ్ని వారి మీదికి, ఒక్కొక్కరి మీదికి అగ్ని ఎక్కడ దిగొచ్చిందంట? ఎక్కడ దిగొచ్చింది అగ్ని? ఎక్కడిది? పెంతెకోస్తు అనుభవం మేడగది సహవాసములో 120 మంది మీదికి అగ్ని ఎక్కడ దిగొచ్చింది? దేవుని ఆత్మ అగ్ని రూపకంగా నాలుకల మీదికి ఎందుకు వచ్చింది? మనం ఒక్కొక్కసారి సాక్ష్యాలు, దేవుని ఆత్మ అగ్నిలాగా నా మీదికి వచ్చిందండి అంటారు. నా తల మీదకి వచ్చింది, నా ఒంటి మీదకి వచ్చిందండి, నా కాళ్ళు చేతులు కాలిపోయాయండి అంటాం. అది ఒక ఎక్స్పీరియన్స్, అనుభవం. కానీ ఇక్కడ నాలుక మీద ఎందుకు వచ్చిందంటే వాళ్ళు వాక్కు శక్తిని పొందుకొని వాళ్ళు తెలియనటువంటి భాషలో మాట్లాడు. పెంతెకోస్తు అనుభవం అంటే అన్య భాషలతో మాట్లాడే శక్తి. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టండి. పెంతెకోస్తు అనుభవం అంటే అన్య భాషలు మాట్లాడే. ఇప్పుడు అన్య భాషలు మాట్లాడకపోతే నీకు బొరలోకము లేదు, తప్పు బోధ. భాషలు పొందుకోకపోతే మళ్ళొక్క వాక్యం చూపిస్తారు రోమాపత్రిక 8వ అధ్యాయంలో. క్రీస్తు ఆత్మ నాలో లేకపోతే నా వాడు కాదట. క్రీస్తు ఆత్మ నీ లోపల లేకపోతే నువ్వు ఆయన వాడవు కాదట. ఆత్మ లేకపోతే ఆయన వాడవు కాదంటే దురాత్మ నువ్వు ఉంటే దేవుని బిడ్డవు కాదు. కానీ అన్య భాషలు నువ్వు మాట్లాడకపోతే నా బిడ్డవు కాదు అని చెప్పలే. అందుకే మీరు బాగా గమనించండి. ఆత్మ ఎప్పుడైతే క్రీస్తుని మనము అంగీకరించామో ఆత్మ మనలోనికి వచ్చింది. కానీ ఆత్మ శక్తివంతంగా క్రియ చేయబడాలి. అందుకే అపోస్తుల కార్యము అనే పేరు ఇంకొకటి వచ్చింది. ఏంటిదో తెలుసా? పరిశుద్ధాత్మ కార్యములు అని. హల్లెలూయా! ఎందుకో తెలుసా? 120 మంది మీదకి దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క అగ్నిని పొందుకున్నాక అన్ని కార్యాల రూపకంగానే నడిపించబడ్డారు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు వారికి వాక్కు శక్తిని అనుగ్రహించాడంటే
ఇప్పుడు నేను ఇంతకుముందుకు ఒక పాట పాడా, అంత్య దినముల యందు ఆత్మను మనుషులందరి మీద. ఇది ప్రవచనం ఎవరు రాశారో తెలుసా? అంత్య దినముల యందు నా ఆత్మను మనుషులందరి మీద నేను కుమ్మరించదను. ఇది ఏ ప్రవక్త రాశాడు? ఏ ప్రవక్త ప్రవచించాడు? ఎందుకో తెలుసా? ఇది మీ బుర్రలకెక్కి మీ శరీరానికి జీర్ణించుకుంటే మీ ఆత్మ బలపడితే సాతాను మూటలన్నీ కట్టుకొని వెళ్ళిపోతాయి. ఆమేనండి, హల్లెలూయా. అందుకే మీరు ఆత్మ, మీ లోపల ఉన్న ఆత్మకి, పరిశుద్ధాత్మకి భాషలు ఎందుకు పొందుకోవాలి? అమ్మ, నేను భాషలు పొందుకోకపోతే మామూలే, నువ్వు మామూలు గ్యాలరీలో కూర్చుంటావు. కానీ భాషలు పొందుకున్న వారిని విఐపి గ్యాలరీలో కూర్చోబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. వీరి మీదికి వాక్కు శక్తి ఎందుకు వచ్చింది అనంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాం దేవుని బిడ్డలారా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనము, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూచెదరు. చాలు సిస్టర్, అక్కడ ఏమని రాయబడి ఉంది? ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు ఏం కార్యాలు జరుగుతాయనుంది. అయితే నా వైపు చూడండి, అదొక్కటే చదివిరు మనం, అంతే. అక్కడ కరెక్ట్ చదివిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు మరొక్కసారి మీకు బాగా అర్థమైంది చూడండి. యోవేలు ప్రవక్త 2:28లో మనుషులందరి మీద, అంత్య దినమున మనుషులందరి మీద ఏమిస్తానన్నాడు? ఆ పక్కన ఏముందో చూడండి. బ్యాక్ సైడ్ దేవుని యొక్క వాక్కు అంటే దేవుని అన్య భాషలు మాట్లాడితే ఏమొస్తుంది? దేవుని అగ్ని నాలుకల మీదకి దిగినప్పుడు తెలియకుండా దేవుని భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏం కలుగుతుందంటే తరువాత అంటున్నాడు. ఏం తర్వాత? ఏం జరగాలి అక్కడ అంటే మీరు కొన్ని చూస్తారో లేదో, మేము చిన్నప్పుడు చిన్న భగవద్గీత, రామాయణం అవన్నీ టీవీలో వస్తుంటే ఎపిసోడ్లు అంటారు కదా, తరువాయి భాగము అంటే అది కంప్లీట్ కాలే, ఇంకా కొంచెం ఉంది అని. ఆ తరువాయి భాగం వచ్చేటప్పుడు జరిగిపోయిన స్టోరీని కొంచెం యాడ్ చేసి రానున్న స్టోరీని కలుపుతారు. తెలుసా మీకు ఇది? తరువాయి భాగం ఇప్పుడు వస్తుంది, ఠాన్ శుభం అని పెట్టి నెక్స్ట్ తరువాయి భాగం, నెక్స్ట్ డే వేస్తాను, నెక్స్ట్ వీక్ వస్తుంది. వచ్చేటప్పుడు అయ్యో పలానా వారము అది జరిగింది, ఇప్పుడు ఈ వారం ఏం జరుగుతుంది, ఇంట్రెస్ట్గా మనం కూర్చొని చూస్తాం. అవునా లేదా? ఏదైనా వేటికైనా. కానీ దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. ఏంటిదో తెలుసా? ఈస్టర్ అంటే పస్కా బషిక యొక్క గొర్రెపిల్ల స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు బలి అయిన తర్వాత ఆయన పెంతకోస్తు దినాన్ని తీసుకొచ్చి దేవుని ఆత్మ మీ మీద కుమ్మరించడానికి జరగబోతున్న తర్వాత ఏంటిదనంటే పస్కా. అక్కడ రాయలే తరువాత అంటే ఏంటిదో తెలుసా? పస్కా బలి పశువు యేసు క్రీస్తు మరణించిన తరువాత. చప్పట్లు కొట్టి దేవి నామాని మహిమపడు. మీకు అర్థమైంది? ఇప్పుడు మీకు అర్థమైందా? తరువాత. ఏ తరువాత? తరువాత అంటే ఏ తరువాత అంటే పస్కా గొర్రె పిల్ల స్థానంలో యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయిన తరువాత జరగబోయే పెంతకోస్తు దినము, అంత్య దినము అన్నది. ఆ మాటను కూడా మీకు తెలియజేస్తాను. దేవుని ఆత్మ మీ మీదికి దిగి రాబోతుంది. దేవుని ఆత్మ మీ మీదికి అగ్ని జ్వాలల వలె దిగబోతుంది. ఆమేన్. మీ నాలుకల మీదికి ఎందుకు దిగబోతుంది అంటే మీరు భాషలు పొందుకున్నప్పుడు చర్చికొచ్చే మాట్లాడకూడదు. అది నువ్వు అలా చేస్తే నీ భాషలు నిరర్థకమవుతుంది. నేను చర్చిలోనే మాట్లాడతా. ఒకరు పాట పాడితేనే నాకు భాషలు వస్తాయి. ఒకరు ఆరాధన, దైవ సేవకులు ఆరాధన చేసినప్పుడే నాకు భాషలు వస్తాయి. అంటే నీవు భ్రమపరచు ఆత్మలో ఉన్నావు. ఆమేనండి. నీవు భ్రమపరచు ఆత్మ ఏంటిదో తెలుసా? మ్యూజిక్ ఉంటే ఆత్మ వస్తుంది, పాట పాడితే ఆత్మ వస్తుంది. దయచేసి ఆ భ్రమపరచు ఆత్మలో మీరు ఉండకండి.
ఏంటిది మీకు అనంటే దేవుడు మాట్లాడుతున్నాడు. పెంతెకోస్తు దినము అంటే మీరు కూడుకొని ప్రార్థించినప్పుడు, మీరు కూడుకొని ఆరాధిస్తున్నప్పుడు, ఎడతెగక ప్రార్థిస్తున్నప్పుడు, మీ మైండ్లు దేవుడి మీద పెట్టినప్పుడు దేవుని ఆత్మ అగ్ని రూపకంగా మీ నాలుకల మీదకి దిగొచ్చినప్పుడు అన్య భాషలు మీరు మాట్లాడతారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగు. ఈ అన్య భాషలు మాట్లాడినప్పుడు వారికి వచ్చిన గొప్ప ఫలితం ఏంటిది అనంటే, అక్కడ రాయబడిన యోవేలు ప్రవక్త ప్రవచనమే ఇక్కడ అపోస్తుల కార్యము లూకా దైవజనుడు రాస్తూ ఆయన అనుభవాన్ని తెలియజేస్తూ పేతురుకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, వారు మేము ఆత్మతో నిండుకొని భాషలు మేము మాట్లాడుతుంటే వారు అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల యొక్క భాషలు వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు అరే మా భాషలో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మా భాషలో ఏం చేస్తారు అని కొందరు అంటున్నారు. కొందరు ఏమంటున్నారో తెలుసా, వీరు మద్యము తాగి మత్తులై ఉన్నారు. మీరు భాషలతో మాట్లాడుతుంటుంటే మత్తులై ఉన్నారని పేతురుతో అంటే, పేతురు యెరూషలేము గలిలయలారా మీరు తప్పుబట్టద్దు, మేము మద్యముతో మత్తులమై ఉండలే కానీ ఆత్మలో, హల్లెలూయా, ఆత్మలో పూర్ణులమయ్యి దేవుని ఆత్మ మా మీదికొచ్చి అగ్ని అభిషేకము నాలుకల మీదికి వచ్చినప్పుడు మేమేమి చేస్తున్నామో తెలుసా, అక్కడ రాయబడింది దేవుణ్ణి మేము మహిమపరిచాము. మా నాలుకలతోటి మాకు తెలిసిన భాష కాదు, దేవునికి తెలిసిన భాషలో మేము దేవుణ్ణి మహిమపరిచాము. ఆమేన్. భాషలు మాట్లాడడం అంటే దేవుని భాషలో దేవుని మహిమపరచడం. ఆమేన్. ఏంటిదట? దేవుని భాషలో దేవుణ్ణి ఆరాధించినట్టు, దేవుణ్ణి మహిమపరిచి దేవుని కార్యాలను స్తుతిస్తున్నట్టంట. మన భాషలో యేసయ్యా నువ్వు గొప్పవాడట, ఒకడు వచ్చి చెవు పెట్టి ఉంటాడు. ఏం గొప్పవాడే, ఎవడాడు అనేటోడు చెప్పండి, ఎవరు? యేసయ్యా నువ్వు గొప్పవాడు అంటే చెవు పెట్టోగడు అంటాడు. ఏం గొప్పోడు, ఏం గొప్పోడు, నీ జీవితం ఏం గొప్ప ఉంది, జీవితం గొప్పగుందా, నీ భర్త మంచిగున్నాడా, నీ భార్య మంచిగుందా, నీ పిల్లలు మంచిగున్నారా, నువ్వు గొప్పతనం అంటుంటే సాతానికి యేసయ్య నువ్వు ఏం మంచోడు, నీ భర్త తాగొచ్చి కొడుతుంటే మంచోడా, దేవుడు మంచోడా. మనం మాట్లాడే లాంగ్వేజ్ ఎంత ఎవరికి తెలుసు, కానీ దేవుని లాంగ్వేజ్, అందుకే భాషలు మాట్లాడాలి గట్టిగా, అందుకే మన భాషలు పొందుకోవాలి. ఎందుకమ్మా వాళ్ళకే వస్తుందండి, వాళ్ళకే ఇస్తుందండి, అది తప్పు. ఎందుకు పొందుకోవాలంటే సాతానికి ఈ భాష అర్థం కావద్దు. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు, దేవుణ్ణి నీ మొర భాషల రూపకంగా తెలియజేస్తావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మీరు భాషలు పొందుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు చూపించండి ఒక్కసారి. నేను అందరిని అడుగుతా, ఎంతసేపు భాషలు మాట్లాడతావు? ప్రార్థన చేసినప్పుడు అంతా భాషలు మాట్లాడు. ఇంకా పైనున్నోళ్ళు భాషలు ఎంతసేపు చెప్పాలి. మీరు ఇది సీక్రెట్ మీకు తెలుసుకుంటే నేను చెప్తున్నా కదా, మీ ప్రార్థన జీవితం శక్తివంతంగా తయారవుతుంది. హల్లెలూయా. ఎందుకు మీరు భాషలు మాట్లాడాలంటే, భాషలు పొందుకోకుండా సాతానుడు మీకు ఏం పొర వేశాడంటే, వాళ్ళకే ఇస్తాడు నీకు ఇయ్యడు, వాళ్ళనే ప్రేమించుడు నిన్ను అది సాతానుడు తీసుకువచ్చి ఆ ముసుగులో ఆ పొరలో నుండి మీకు విడుదల కలుగును గాక. దేవుడు తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఇస్తానని లూకా సువార్తలో రాయబడింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుకోవాలని పేతురు అపోస్తుల కార్యంలో రాసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆత్మ మనలో ఉంది, కానీ శక్తివంతంగా ఆత్మ క్రియ చేయబడాలంటే అగ్ని అభిషేకము మనం పొందుకుంటే భాషలు మాట్లాడుతున్నప్పుడు దేవుని స్తుతిస్తాము. రెండవది, దేవుని స్తుతించి దేవుని భాషల్లో దేవుని స్తుతిస్తున్నప్పుడు నువ్వు మాట్లాడే మామూలు మాటలో శక్తి వస్తుంది. గట్టిగా నువ్వు మాట్లాడే మాటలు ఏమొస్తుంది? ఎక్కడొచ్చిందమ్మా అంటే పేతురు నిలబడి అంటున్నాడు, ఏమన్నా తెలుసా, గలిలయలారా సమరయుల యెరూషలేము పట్టణస్థులారా అని వాళ్ళకు బోధను వివరిస్తూ మాట్లాడుతూ ఉంటే విన్న వారందరు హృదయాలను ఏమైనాయట నొచ్చుకొని, వారు రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది? 3000 మంది. అరే
వాళ్ళు అగ్ని అభిషేకం పొందుకొని భాషలలో స్తుతించి తిరిగి మామూలు ప్రజల దగ్గర పోయి మామూలు భాషలో మాట్లాడుతుంటే భాషలతో మాట్లాడిన యొక్క శక్తి ప్రభావము మామూలు భాషల మీదికే. హల్లెలూయా! అందుకే నువ్వు శక్తివంతంగా రోజు నువ్వేం చేయాలి? భాషలు సెల్ ఫోన్ ఉంటే రోజు ఛార్జింగ్ పెడతాం, ఛార్జింగ్ ఉంటే పని చేస్తుంది. అదే రకంగా నువ్వు భాషలు మాట్లాడితే నువ్వు మాట్లాడే మాటకి శక్తి కలగబోతుంది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగాక. శక్తి మనం పొందుకోవాలి, దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. అన్య భాషలలో నువ్వు మాట్లాడే మాట అప్పుడు దేవుడు దానికి శక్తిని రిలీజ్ చేసి సాతాను మీద వాటి స్థావరాల మీద దేవుడు గురిపెట్టి కొట్టేస్తాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. థ్యాంక్ యూ లో. మీరు ఇక్కడ నుండి పోయాక ఒక తీర్మానం తీసుకోండి. భాషలు పొందుకున్న మీరు, నేను ఆపను ప్రభువా, నీ కొరకు నేను మాట్లాడతాను. నా పరిస్థితుల్లో మార్పులు భాషలు అంటే నేను ఈ రోజు నుంచి నోరును తెరుస్తాను ప్రభువా. పేతురు నోరు తెరిస్తే అమ్మా 3,000 ప్రజలే మార్పును దేవుడు తీసుకొచ్చాడమ్మా. 120 మంది 10 రోజులు చేసిన ప్రార్థన, ఒక్క రోజు చేసిన ఆ భాషల ప్రార్థననే 3,000 మంది. ఒక్క మనిషి ద్వారా అయితే 120 మంది నోర్లు తెరిస్తే 3,60,000 మంది వారు మనసు పొందే ప్రజలున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక 3,000 మంది దేవుని వైపుకు త్రిప్పగలిగే ఒక్క భాషల ప్రార్థన, ఒక్క దిన ప్రార్థన. దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి అడిగితే నీకు దేవుడు సహాయము దయచేయబోతుండు. దేవుని ఆత్మ బలముగా నీ మీద నింపబోతుంది. ఎండిన ఎముకల మీదకి దేవుని జీవం వచ్చింది. ఎండిన ఎముకలు సైన్యముగా మార్చబడ్డాయి. నీ పరిస్థితులు ఎండిపోయినాయి. నీ పరిస్థితులు అరణ్యములాగున్నాయి. నీ శరీరము అనారోగ్యముతో ఉంది. నీ కుటుంబము అవమాన పాలయ్యుందమ్మా. ఈరోజు నువ్వు నోరు తెరిచి నేను భాషలు మాట్లాడుతానయ్యా, నీవు నాకు అనుగ్రహించిన భాషలు నేను మాట్లాడుతాను. ఇన్ని రోజులు తెలియక నన్ను నేను నిర్లక్ష్యపరుచుకున్నాను ప్రభువా. నన్ను నేను అయ్యా వెనక్కి వేసుకున్నా. ఈరోజు క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. నీ రక్తములో నన్ను కడిగి నీ భాషల వరమును, నీ భాషను పొందుకునే ఆ ధన్యతను మా సంఘము మీదకి ఇస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువ, వందనాలు ప్రభువ. నాకు కొందరు వ్యక్తులను చూపిస్తున్నాడు, కొందరు వ్యక్తులను చూపిస్తున్నాడు. మీ చేతులు ఎత్తండి. జయా సిస్టర్, బ్లెస్సీ, ఉషారాణి, భారతీ సిస్టర్, జాన్సన్, మీరు మరువక, మీరు విడువక, మీ ఇంటిలో ఎదురైతున్న పరిస్థితులు మార్చబడాలి అంటే
నువ్వు విడువని భాషల ప్రార్థన, ఒక సమయం కేటాయించి ప్రార్థన చేస్తే, ఒక సమయాన్ని నువ్వు పెట్టుకొని భాషలతో నువ్వు మాట్లాడితే దైవిక శక్తిని ఇంటిలో దిగబోతుంది. సాతాను క్రియలు కాలిపోబోతున్నవి, పరిస్థితులు మార్చబడబోతున్నవి. అమ్మా, ఎరికో గోడ కూల్చబడిన రీతిగా ఎరికో లాంటి పరిస్థితులు దేవుడు కూల్చివేయబోతుండు. మీ నోటిని ముట్టబోతుండు, మీ నోటిలో దేవుని అగ్నిని పెట్టబోతుండు. దేవుని బలమైన అగ్ని అభిషేకము. కృపా సిస్టర్ మీ చేయొద్దండి. దేవుని ఆత్మ నీ మీదికి వస్తుంది. దేవుని ఆత్మ సెలవిస్తా ఉన్నాడు. ఓ, నేను బలహీనపరచబడబోతున్నాను, నాకు శక్తి చాలదని అమ్మ ఏడుస్తున్నావా తల్లి? ఆయన ఆదరణకర్తగా నీ దగ్గరికి రాబోతున్నాడు. నేను బలపరిచే ఆత్మ నీ మీదికి రాబోతున్నాడు. నిన్ను ఎవరైతే ఏలన చేస్తున్నారో దేవుడు అంటా ఉన్నాడు, నేను వారి ద్వారా నిన్ను ఆదరించుటకు, వారు నిన్ను లేవనెత్తుటకు నేను వాడుకోబోతున్నాను. నేను వాడుకోబోతున్నాను. ఎక్కడ అవమానించబడుతున్నావో దేవుడు నిన్ను నిలబెట్టబోతుండు. ఆదరణకర్త నీ మీదికి రాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి రాబోతున్నాడు. బలహీనురాలు అంటున్నావు, బలము పొందుకో. నీ నోటికి బలాన్ని ఇవ్వబోతుండు, నీ మాటలకి బలాన్ని ఇవ్వబోతుండు, శక్తిని ఇవ్వబోతుండు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. Hallelujah. Hallelujah. Thank you, Lord. నాకు ఒక స్వరం వినబడుతుంది. ఓ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మేడ గది మీదకి ఒక ధ్వని వినపడింది, వారి జీవితాలను మార్చేసింది. దేవుడు అంటా ఉన్నాడు, నీ భాషల ధ్వని వినబడినప్పుడు మెరాకిల్ అనే సౌండ్ను దేవుడు తెరవబడబోతుంది. మీ గృహాలలో అద్భుతాల శబ్దము. ఓ అద్భుతము, అద్భుతము, అద్భుతము. ధ్వనిని నువ్వు చూడబోతున్నావు, వినబోతున్నావు. కాలిపోతున్నవి సాతాను క్రియలు, కాలిపోతున్నవి. చీకటి వెళ్ళిపోతుంది. దేవుని అగ్ని ఇల్లంతా నిండింది ఒక వెలుగులాగా. నీ భాషలు నీ ఇంటిని నింపబోతుంది ఆశీర్వాదముతో. భాషలు నీ వంటిని ఆరోగ్యముతో నింపబడబోతుంది. అందుకే ఆపకు, పొందుకో. కొత్త భాషలు మాట్లాడబడబోతున్నారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.